చేసిన పాలవెల్లి ఈ భారత మాతృగర్భమున కోరి జన్మింతు శతకోటి జన్మములు ఓ భారత భారతి అందుకొనవమ్మ శత సహస్ర నమస్సుమాంజలి. భారత భారతి శ్రీ చరణారవిందాలకు నమస్కరిస్తూ వేదికపై ఉన్న పెద్దలు, ధరణిలోన దేవతలు, ధన్వంతరి వారసులు, ఈ కల్వకుర్తి ప్రాంత ప్రతి ఒక్కరి హృదయంలో ఒక పవిత్రమైన స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి పెద్దలు డాక్టర్ దామోదర్ రెడ్డి సార్, సరస్వతి శిశు మందిర్ పాలక అధ్యక్షులు, తర్వాత మిగతా సభ్యులు శంకర్ గారు, శ్రీధర్ గారు, పాఠశాల ప్రధానాచార్యులు, మిగతా ఆచార్యులు, ప్రియాతి ప్రియమైన విద్యార్థులారా, సూర్యుడు హెచ్చెమ్ము, నవగ్రహాలు టీచర్సు, తలతల మెరిసి తలుపులు కురిసే, తలతల మెరిసి తలుపులు కురిసే ఆ తారలే ఈ పిల్లలు, ఆ తారలే మా పిల్లలు. అందమైన ఈ ఆకాశంలో విరిసిన హరివిల్లే స్కూలు. చదువుతో పాటు సంస్కారాన్ని, విద్యతో పాటు విచక్షణ జ్ఞానాన్ని, విజ్ఞానంతో పాటు వివేకాన్ని అందిస్తున్నటువంటి ఆ చదువుల తల్లి సరస్వతి నిలయంగా ఉన్న మన కల్వకుర్తి సరస్వతి శిశు మందిర్ చదువుతున్నటువంటి ఆని ముత్యాలు, జాతి రత్నాలు లాంటి విద్యార్థులు, ఈ పాఠశాలలో చేర్పించిన సంస్కారవంతులైనటువంటి తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే చదువు అంటే కేవలం ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ పాసింగ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ దేర్ ఇన్ ద బుక్స్, బట్ ఎడ్యుకేషన్ ఈజ్ గివింగ్ everlasting inspiration. Education is motivation. Education is transformation. Education is ultimately self-realization. ఆత్మ సాక్షాత్కారమే నిజమైనటువంటి విద్య. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అని చెప్పిన పెద్దలు. అంటే చదువుకుంటే ఏమొస్తుంది అంటే, చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, చదువుకుంటే డబ్బు వస్తుంది, ఇది కాదు. చదువు రాకపోయినా మనుషులు బతుకుతూ ఉన్నారు, చదువు రాకపోయినా పశు పక్షాదులు జీవిస్తూ ఉన్నాయి. మరి ఎందుకు చదువుకోవాలి అంటే, చదువుకుంటే ఏమొస్తుంది అంటే, చదువుకుంటే చావు రాదు. ఏం సార్ సైన్స్ డే రోజు వచ్చి చదువుకుంటే చావు రాదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, ఇది నిజమా అని చెప్పి మీరు అడగాలి. మృత్యోర్మ చదువు డెఫినేషన్ మన మునులు, ఋషులు, పెద్దలు చెప్పినటువంటిది ఏంటి అంటే, అసత్యం నుంచి సత్యం వైపు నడిపించేది, అజ్ఞాన అంధకారాన్ని తొలగించి విజ్ఞానం అనే వెలుతురులోకి తీసుకెళ్లేది. మృత్యోర్మ అమృతంగమయ అంటే మృత్యువు నుండి అమృతత్వాన్ని ప్రసాదించేది చదువు. ఏ చదువు వల్ల మనిషి శరీరం లేకపోయినా మనం చేసే పనులు శాశ్వతత్వాన్ని మనకు చేకూరుస్తాయో అలాంటి చదువు నిజమైనటువంటి చదువు. అదే అమృతత్వము అంటే మృత్యువు లేని స్థితి అమృతత్వం. ఇప్పుడు దామోదర్ రెడ్డి సార్ ఉన్నారు, 10 కాలాల పాటు దామోదర్ రెడ్డి సార్ గురించి కల్వకుర్తి ప్రాంత ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు అంటే అది నిజమైనటువంటి చదువు. అలాంటి చదువు మనం చదవాలి. గాంధీ గారి గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు సివి రామన్ గారి జయంతిని జాతీయ విజ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాము అంటే, సివి రామన్ గారు ఈ లివ్స్ ఆన్ ఈవెన్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో, ఇంకా ఆయన బతికే ఉన్నారు అంటే అది నిజమైనటువంటి చదువు. అది మృత్యువర్మ అమృతంగమయ. అది ఎప్పుడు నిజం అవుతుంది అంటే, కేవలం
ప్రశ్న జవాబులు, ర్యాంకులు, మార్కులు, ఉద్యోగం కోసం చదివే చదువు నిజమైనటువంటి చదువు కాదు. ఏది నిజమైనటువంటి చదువు అంటే మన పిల్లలకు శాశ్వతత్వాన్ని అందించేది, వాళ్ళు 10 కాలాల పాటు ఈ దేశం, సమాజం, ప్రపంచం వాళ్ళ పేరు గుర్తుంచుకునే విధంగా తీర్చిదిద్దేది, సర్వతో ముఖాభివృద్ధిని సాధించేది నిజమైనటువంటి విద్య. అలాంటి నిజమైనటువంటి విద్యను సరస్వతి శిశు మందిర్ మన పిల్లలకు అందిస్తూ ఉంది. అందులో కల్వకుర్తి సరస్వతి శిశు మందిర్కు ప్రత్యేక స్థానం ఉంది. అనేక రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఈ సరస్వతి కల్వకుర్తి శిశు మందిర్ విద్యార్థులు బహుమతులను పొందడం అన్నది అందుకు నిదర్శనం. మనం హైదరాబాద్లో శారదాధామంలో నిర్వహించిన కార్యక్రమాలు కావచ్చు, కల్వకుర్తిలో మా కళాశాలలో నిర్వహించినటువంటి అనేక కాంపిటీషన్స్లో పాల్గొని అందరికంటే ముందు సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు నిలవడం అన్నది అభినందిస్తూ వారి ఆచార్యులకు, వారి పిల్లలకు, అందరి సరస్వతి శిశు మందిర్ విద్యార్థులందరికీ ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ఎడ్యుకేషన్ అంటే పంచకోశ వికాసమే పరిపూర్ణ వ్యక్తిత్వం. అన్నమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, ఇట్లా పంచకోశ వికాసాన్ని కలిగించేది నిజమైనటువంటి విద్య. వన్ షుడ్ బి ఫిజికల్లీ ఫిట్, మెంటల్లీ అలర్ట్, ఇంటలెక్చువల్లీ షార్ప్, ఎమోషనల్లీ వెల్ బ్యాలెన్స్డ్, స్పిరిచువల్లీ ఎలివేటెడ్. ఈ 5 డొమైన్స్లో విద్యార్థులను తీర్చిదిద్దినప్పుడే వారి నిజమైనటువంటి వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఈ సరస్వతి శిశు మందిర్లో నిజమైనటువంటి విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఇక్కడే జరుగుతుంది. ఇలాంటి దేశ భక్తులను, జాతి గర్వించదగ్గ ముద్దు బిడ్డలను తీర్చిదిద్దుతున్నటువంటి సరస్వతి శిశు మందిర్ను మీరు ఎంచుకొని మన పిల్లలకు చక్కటి చదువుతో పాటు సంస్కారాన్ని, ఇందాక చెప్పినారు మాతృదేవో, మన ఆదర్శాలను ప్రపంచంలో భారతదేశానికి ఒక గొప్ప గుర్తింపు ఉంది. ఎందుకంటే భారతదేశం ఆధ్యాత్మికత, ఆదర్శానికి ప్రపంచానికి నేర్పించినటువంటి దేశం మన దేశం. అలాంటి దేశంలో గొప్ప ఆదర్శాలు పిల్లలకు అందించాలనే ఒక గొప్ప సంకల్పంతో తల్లిదండ్రులను గౌరవించడం, దేశానికి, సమాజానికి ఒక తోడ్పాటుగా జీవించడం అన్న గొప్ప ఆదర్శాలను కూడా విద్యార్థులకు నేర్పిస్తున్నటువంటిది సరస్వతి శిశు మందిర్. తల్లిని నమ్ముకోవాలి, తల్లిని అమ్ముకున్నవాడు ఈరోజు అలాంటి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులను నమ్ముకోవాలి, దేవతలుగా పూజించాలని చెప్పి ఒక గొప్ప సంస్కారాన్ని మనకి ఇక్కడ నేర్పిస్తూ ఉన్నారు. అమ్మను నమ్ముకొంటిని అహమ్ము ఇహమ్మును మాని పూనికన్, అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూల పుటమ్మను, సుగీతమ్ముల సత్కవిత్వమ్ముల సుసంస్కృతి ధారలు ధారత, ఉగ్గుపాలుగా గైకొమ్మని పోసిన ఎట్టి, రసపూర్ణ వికీర్ణ సువర్ణన కర్తయౌ మా అమ్మను నమ్ముకొంటిని. సమ్మిళితార్ద్రభావ మనసా వచసా శిరసా పదే పదే రమ్మని చేరదీసి, శిరమ్ము ఉరమ్మున చేర్చిన ఎట్టి మా అమ్మను నమ్ముకొంటిని. మహనీయ భారములనేనిక మోయగలే నటంచు, కంఠమ్మున కచ్చ పిన్నెలిపి నా మృదు భాషల పల్లవించు, వ్యాజమ్మున సుస్వరావలిని సిక్తము చేసిన ఎట్టి మా అమ్మను నమ్ముకొంటిని. అమ్మను అమ్మనంచు హృదయమ్మున నమ్మిన సత్యదీక్షతో, సొమ్ములు గిమ్ములుంగుని సొక్కి శరీరము వాయకుండా, ఏ చెమ్మెట ఏ సమ్మెట పోటులన్బడక, సద్గతి శ్రీహరి భక్తి తత్వరాజ్యమ్మున రాజరాజుగా, తుషార పటీరమరాల కీర్తియౌ, కొమ్ములు కుమ్ము గిత్తలను కోలను కాడిన గట్టి పులాల సౌరులు,
దుమ్ములు ధూళియు పూసుకొని దుక్కిట దున్నుట చేజనించు చెమ్మెట ధారలే కవన చిత్రనమందు సారధారలంచు ఆ ముని ముఖ్య సన్నిపుడు అహంకృతి దూరుడు ఆర్ద్రచిత్తుడౌ బమ్మెర పోతరాజకవి భాగవతమ్ము జగద్విదార్థమై కమ్మిన కారు చీకటుల కాలమునందున చిమ్మిన లేత వెన్నెలల సీతమయూఘుని రేఖవోలి ఏ అమ్మను నమ్ముకొని చేసే అనయమ్ము నయమ్ము ప్రియమ్ము మీరా ఆ అమ్మను నమ్ముకొందము. అక్కడ ముగ్గురు అమ్మలు మనం పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఒకరు ఆ జగన్మాత, మరొకరు ఈ దేశమాత, మరొకరు మనకు జన్మనిచ్చిన తల్లి, మరొకరు ఈ గంగామాత, మరొకటి భూమాత. ఈ భారతదేశంలో మొత్తం మనకు తల్లి స్వరూపం యా దేవి సర్వభూతేషు జ్ఞాన రూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు ఐశ్వర్య రూపేణ సంస్థిత అని చెప్పి కనిపించే ఐశ్వర్యాన్ని తల్లిగా ఆరాధించే జాతి మన భారతదేశం. మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఈ పవిత్రమైనటువంటి జాతీయ విజ్ఞాన దినోత్సవ సందర్భంగా భారతదేశంలో ఉన్నదంతా సైన్సే. ఈ దేశంలో మన మునులు ఋషులు గొప్ప శాస్త్రవేత్తలు. ఇక్కడ ప్రతి మన ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్ల దగ్గర నుంచి ప్రతి అడుగులో ప్రతి కణంలో భారతదేశంలో ఉన్నది శాస్త్రమే. గణేష్ పండుగ చేసుకుంటాం మనం. ప్రపంచంలో మొట్టమొదటి క్లోనింగ్ బేబీ గణపతి. ఈరోజు కొత్త కొత్త ఆవిష్కరణలను, డిస్కవరీస్ ప్రపంచం కనిపెడుతూ ఉంటే మన భారతదేశంలో అది ఏ రోజో ఎప్పుడో అవన్నీ కనిపెట్టి మనకు అందించిన పెద్దలు. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు పుస్తకాలలో మనం ఏం నేర్పిస్తూ ఉన్నాము అంటే ప్రతి ఒక్కటి మన భారతీయులు కాదు విదేశీయులు కనిపెట్టినరు అని చెప్పి పిల్లలకు నేర్పిస్తూ ఉన్నాం. మొట్టమొదలు క్లోనింగ్ ఈరోజు కాదు, మన గణపతి పార్వతీదేవి స్నానం చేసుకుంటూ ఒక నులువు పిండి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తే ఏర్పడ్డది గణపతి. మొదటి సర్జన్, ప్రపంచంలో అద్భుతమైనటువంటి సర్జరీ ఏదైనా జరిగింది అంటే అది ఒక తలకాయ తీసి, ఏనుగు తలకాయ తీసుకొచ్చి ఒక మనిషికి పెట్టి విఘ్నేశ్వరుడిగా మనం చూస్తూ ఉన్నటువంటి సర్జరీ. మొట్టమొదటి సర్జన్ ఆ పరమేశ్వరుడు, అది వినాయకునికి ఏనుగు తలకాయను అతికించడం. కౌరవులు 100 మంది, గాంధారి, నాకంటే ముందు కుంతీదేవి ధర్మరాజును పిల్లవాన్ని కన్నది, వాడే పెద్దవాడే రాజవుతాడు అని చెప్పి బాధపడి తన కడుపును కొట్టుకుంటే గర్భస్రావం జరిగితే ఆ పిండాన్ని టెస్ట్ ట్యూబ్ బేబీస్గా వేదవ్యాసుల వారు ఆ కుండలలో పెట్టి పెంచి వారికి జన్మనివ్వడం టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని చెప్పి ఈరోజు మనం చెప్పుకునే ఈ టెక్నాలజీ మహాభారతంలో కౌరవులు టెస్ట్ ట్యూబ్ బేబీస్. అదేవిధంగా ఈరోజు మనం ఉపగ్రహాలను పంపి లైవ్ టెలికాస్ట్ మనం చేస్తూ ఉన్నాం. కానీ ఆ రోజే మహాభారత యుద్ధం లైవ్ టెలికాస్ట్ చేయబడ్డది. బర్బారక అనే ఉపగ్రహం ద్వారా యుద్ధం మొత్తం లైవ్ టెలికాస్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా అనేక విధాలుగా మన పురాణ ఇతిహాసాలలో ఉన్నటువంటిది గొప్ప సైన్సు. అలాంటి అనేక మన పండుగలు, చలికాలంలో వచ్చే సంక్రాంతి, ఆ రోజు నువ్వుల లడ్డూలు చేసి తినమని చెప్తారు పెద్దలు. ఎందుకంటే నువ్వుల లడ్డూలు తింటే శరీరంలో వేడి పుట్టి చలికి తట్టుకోగలుగుతాం. రేపు రాబోయే ఉగాది రోజు పచ్చడి తాగమని చెప్తారు.
ఎందుకంటే వేసవి కాలంలో శరీరానికి చలువ అవసరం కాబట్టి పచ్చడి తాగడం. ఏ పుణ్యకార్యం, పండగ, ఉత్సవాలు జరిగినా మామిడి తోరణాలను కట్టుకుంటాం. ఎందుకంటే మామిడి ఆకులు అన్నిటికంటే ఎక్కువ రోజులు అవి పత్రహరితాన్ని కాపాడుకొని అది ఆక్సిజన్ను మనకు అందిస్తాయి. కాబట్టి అంటే ఇవన్నీ వేల సంవత్సరాల ముందు మన పూర్వీకులు ఈ ఇంత గొప్ప జ్ఞానాన్ని వాళ్ళు పొంది మనకు అందించారు. కాబట్టి భారతదేశంలో అడుగడుగున ఈ జ్ఞానమే ఉంది. పంచాంగాన్ని చూడండి, ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేస్తాం. ప్రపంచం భూమి గుండ్రంగా ఉన్నది అని తెలుసుకోనప్పుడు కేవలం 1000 సంవత్సరాల ముందు ప్రపంచానికి భూమి గుండ్రంగా ఉన్న విషయం కూడా తెలియదు. సోక్రటీస్ అనే మహానుభావుడు భూమి గుండ్రంగా ఉన్నది అని చెప్పినందుకు వాళ్ళ దేశంలో బహిరంగంగా మరణశిక్ష విధించి చంపడం జరిగింది. కానీ భారతదేశంలో యుగ యుగాల చరిత్ర భారతదేశంలో ఉంది. భారతదేశం ఎప్పుడు పుట్టింది అంటే ఎవరు చెప్పలేరు. ఎందుకంటే యుగ యుగాల చరిత్ర భారతదేశానికి. ఒక కలియుగం 4,32,000 సంవత్సరాలు, కలియుగానికి 2 రెట్లు ద్వాపర యుగం, కలియుగానికి 3 రెట్లు త్రేతాయుగం, కలియుగానికి 4 రెట్లు కృతయుగం. ఈ 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం, 72 మహాయుగాలు గడిస్తే ఒక మన్వంతరం, 14 మన్వంతరాలు గడిస్తే ఒక కల్పకం. అంటే దాదాపు 42,20,000 సంవత్సరాలు, అంటే 1000 మహాయుగాలు. భగవద్గీతలో కూడా ఈ విషయాన్ని కృష్ణ పరమాత్మ ప్రస్తావించారు. బ్రహ్మకు ఒక పగలు ఎన్ని సంవత్సరాలు అంటే 1000 మహాయుగాలు, 43,20,000 సంవత్సరాలు గడిస్తే ఒక కల్పకం. అంటే బ్రహ్మదేవుడికి ఒక డే టైం, ఒక పగలు, మళ్ళీ అంతేకాలం ఒక రాత్రి. ఇట్లా బ్రహ్మకు 100 సంవత్సరాలు అయితే బ్రహ్మ కూడా చనిపోతాడు. ఇట్లా వందల మంది బ్రహ్మలు. ఇంత అసలు లెక్క పెట్టలేనటువంటి అనంత కాల గమనం భారతదేశానికి మాత్రమే. యుగ యుగాల చరిత్ర భారతదేశానికి ఉంది. ఈ గ్రహాలు, భూమి, గ్రహాలు, సౌర కుటుంబమే కాదు, ఈ పాలపుంతలు, ఈ అంతరిక్షంలో ఉన్నటువంటి ఈ లోకాలన్నిటిని కూడా లెక్కించి భూమి గుండ్రంగా ఉండడమే కాదు, ఈ నవగ్రహాలకు భూమికి ఎంత దూరం ఉంది, వీటి ఎంత వేగంగా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది, మిగతా గ్రహాలు ఎంత వేగంగా తిరుగుతూ ఉన్నాయి. కేవలం గుండ్రంగా ఉండడమే కాదు, ఈరోజు కూడా తెలుసుకోలేనటువంటి అద్భుతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మన పూర్వీకులు లెక్కించి సూర్యగ్రహణం ఎప్పుడు పడుతుంది, చంద్రగ్రహణం ఎప్పుడు పడుతుంది, సూర్యగ్రహణం పట్టడం, చంద్రగ్రహణం పట్టడం అంటే భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖలో వచ్చినప్పుడు గ్రహణం అనేది పడుతుంది. ఈ లెక్క, ఈ క్యాలిక్యులేషన్, ఈ మ్యాథమెటిక్స్ మన పూర్వీకులకు ముందే తెలుసు. 100 సంవత్సరాల తర్వాత ఏ రోజు, ఎన్ని గంటలకు, ఎన్ని సెకండ్లకు ఏ సూర్యగ్రహణం పడుతుంది అన్న లెక్క మన పూర్వీకులు చేయగలిగినరు. అంటే మన పూర్వీకుల యొక్క శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, సైంటిఫిక్ నాలెడ్జ్ ఎంత అద్భుతమో. అలాంటి గొప్ప వారసత్వానికి మనం వారసులం. విద్యార్థులు, గొప్ప సైంటిఫిక్ హెరిటేజ్ మనకు ఉంది. అలాంటి వారసత్వానికి మనం వారసులం కాబట్టి ప్రతి విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాలలో, అమెరికా దగ్గర నుంచి నాసాలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు మొత్తం ఎవరు అంటే భారతదేశంలో ఉన్నటువంటి యువకులు. భారతదేశం అంటేనే నాలెడ్జ్ సొసైటీ, తెలివితేటలు మన సొంతం. అలాంటి వారసత్వం మనకు ఉన్నది అన్న విషయం ఇలాంటి పవిత్ర దినాలలో మనం తెలుసుకున్నట్టయితే, ఒక పులి పిల్లను గొర్రెల మందలో వేసి పెంచితే అది గొర్రెలాగా ప్రవర్తిస్తుంది. కానీ దానికి పులి అని తెలియజేసినప్పుడు దాని అస్తిత్వాన్ని అది తెలుసుకోగలుగుతుంది. అందుకే భారతదేశంలో ఉన్న పిల్లలు, పులి పిల్లలు, జ్ఞానం అనేది మన సొంతం. ప్రపంచంలో నాలెడ్జ్ సొసైటీ అంటే భారతదేశం. కాబట్టి మన పూర్వీకులు
గొప్ప శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని. కరోనా వచ్చి ప్రపంచం అల్లకల్లోలమైతే భారతదేశం తట్టుకోగలగడానికి కారణం మన తల్లులు మనకు చేసే వంట. మన వంటలో కూడా గొప్ప ఆయుర్వేదం అనేది మనకు అందించిండ్రు. ఉట్టిగా ప్రపంచంలో ఎవరికి ఇలాంటి వంటలు లేవు. కొత్తిమీర వేయడము, కరివేపాకు వేయడము, అల్లము, ఎల్లిగడ్డ, మనం వాడుకునే జీలకర్ర, ప్రతి ఒక్కటి మనకు ఆయుర్వేదాన్ని, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ప్రతిరోజు మనం ఇంట్లో దీపాన్ని వెలిగిస్తాం. దీపం వెలిగించడం అంటే ఆక్సిజన్ను మనకు అందిస్తుంది. కొబ్బరికాయ కొట్టమని చెప్తారు. ప్రతి దేవుని దగ్గర కొబ్బరికాయ కొట్టడం. దేవునికి ఆకలేం కాదు, దేవుడేం తినడు. ఏ ఇంట్లో ఒక కొబ్బరికాయ కొడతారో వారానికి ఒక రోజు ఆ ఇంటికి ఏ రోగము వాళ్ళ దగ్గరికి రాదు. కొబ్బరి, బెల్లము, హార్లిక్స్, బూస్ట్ కంటే అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని పిల్లలకు అందిస్తుంది. ఆ కొబ్బరి నీళ్లు, తులసి తీర్థాన్ని తీసుకుంటే ఏ రోగాలు కూడా మన దగ్గరికి రావు. అంటే రోగాలు రాకుండా మనకు పండగల్లాగా మన ఆచార వ్యవహారాల్లో గొప్ప గొప్ప సైన్స్ను మనకు అందించిన మన భారతదేశం, వాటిని మనం ఈరోజు మేము చదువుకున్నామని చెప్పి వాటిని పాటించకుండా మనం అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాం. ఇవన్నీ మనం పాటించే విధంగా ఈ సరస్వతి శిశు మందిరు ఇలాంటి మన ఆచార వ్యవహారాలను, మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ ఆధునిక యుగంలో కూడా మేము ఎవరికి తక్కువ కాదనే విధంగా అన్ని కాంపిటీషన్స్లో కూడా మన పిల్లల్ని ముందుకు తీసుకుపోతూ ఉంది. ఇది తల్లిదండ్రులు కూడా మనం ఈరోజు మన దామోదర్ రెడ్డి సార్ ఉన్నారు. విజ్ఞానం ఎప్పుడు మొదలవుతుంది అంటే తల్లి గర్భంలో 4 నెలల శిశువు ఉన్నప్పటి నుంచే మైండ్ అనేది పనిచేయడం మొదలవుతుంది. అందుకే ప్రహ్లాదుడు ఎప్పుడు నేర్చుకున్నాడు అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడే విష్ణు భక్తి, ఆ జ్ఞానాన్ని, వేదాలను, పురాణాలను, ఇతిహాసాలను నేర్చుకున్నాడు. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు, ప్రహ్లాదుని గురుకులానికి పంపి ఆ రాక్షస గురువుల వద్ద నేర్పించి మళ్ళీ తీసుకొని వచ్చి ప్రహ్లాదుని అడుగుతాడు, నాయన ఏం చదువుకున్నావు నువ్వు అని. ప్రహ్లాదుడు విష్ణు భక్తి గురించి చెప్తే గురువులను మందలించి నేను ఏం నేర్పమంటే మీరు ఏం నేర్పించిండ్రు అని అడుగుతాడు. గురువులు కరెక్టే నేర్పిస్తారు. దేవుడు లేడు, విష్ణువు లేడు, మీ నాన్ననే దేవుడు, హిరణ్య కశపాయ నమః అని చెప్పి రోజు చదివిపిస్తాడు. కానీ ప్రహ్లాదుడు మాత్రం తాను విష్ణు భక్తిని గురువులు చెప్పకుండా నేర్చుకుంటాడు. అంటే పిల్లలకు ఒకే పాఠశాలలో కొందరు ఫస్ట్ క్లాస్ వస్తారు, కొందరు సెకండ్ క్లాస్ వస్తారు, కొందరు థర్డ్ క్లాస్ వస్తారు. ఒకే టీచర్ పాఠం చెప్తే ఎందుకు తేడా వస్తుంది అంటే తల్లిదండ్రులు, కుటుంబం కూడా బాధ్యత వహించాలి. తల్లిదండ్రులు ఇచ్చే సంస్కారం, తల్లి ఒడి మొదటి బడి, తల్లిదండ్రులు పుట్టక ముందు నుంచి మన ఆలోచనలు కూడా మన పిల్లలకు వస్తాయి. కాబట్టి పుట్టక ముందు నుంచి వివేకానందుడు, దయానందుడు, ఇలాంటి ఛత్రపతి శివాజీ లాంటి గొప్ప వ్యక్తులు ఎట్లా జన్మించిండ్రు అంటే వాళ్ళ జీవిత చరిత్రలో తల్లిదండ్రులు ఎంతోమంది దేవతలను పూజించి పుణ్యకార్యాలు చేసి ఆ పవిత్రమైన మనసుతో ఆ పిల్లలను పుట్టక ముందు నుంచి అలాంటి ఆలోచనలు వాళ్ళలో కల్పించడం వల్ల పుట్టిన తర్వాత కూడా అవి పొమ్మంటే అంటే డబ్బు కోసం కాదు, అధికారం కోసం కాదు, సత్యము అసత్యము తెలుసుకోవడానికి చదువుకోవాలి నాయన అని చెప్పి చెప్తూ ఉన్నాడు. అందుకే అలాంటి సంస్కారం మనకు సరస్వతి శిశు మందిర్లో లభిస్తూ ఉంది. మరి ఎంత గురువులు చెప్పినా సహజంగా వాళ్ళలో ఉండే గుణాలు బయటకు వస్తాయి. కాబట్టి గురువులు చెడ్డ విద్య నేర్పించినప్పటికీ ప్రహ్లాదుడు మాత్రం తల్లి కడుపులో ఉన్నప్పుడు నేర్చుకున్న సంస్కారాన్ని మర్చిపోలేదు. అదే మా విష్ణు భక్తి. ఈరోజు సైంటిస్టులు చెప్పే విషయం మన పెద్దలు ఎప్పుడో చెప్పిండ్రు. అందుకే తల్లికి అంత ప్రాధాన్యత ఇచ్చిండ్రు. సీమంతం చేసి తల్లిగారింటికి పంపాలి. తల్లి ఏ బాధలను, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా తల్లి, ప్రశాంతంగా తల్లి ఉంటే పుట్టబోయే బిడ్డ అలాంటి గొప్ప వ్యక్తి జన్మిస్తాడు అని చెప్పి ఇదంతా సైన్స్.
ఈరోజు టీవీల మీద కూర్చొని ఆ దిక్కుమాలిన సీరియళ్ళు, అందులో వచ్చే మర్డర్లు, మానభంగాలు, దోపిడీ, దొంగతనాలు చూసుకుంటూ మనం ఉండడం వల్ల పుట్టకముందు ఆ హింస ప్రవృత్తి ఇలాంటిది రావడం అన్నది మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ తల్లిదండ్రులు, ఇంత సంస్కారవంతమైన తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి ఇంత చక్కగా ఏ కాలేజీ ఏ స్కూల్లోకి వెళ్ళినా ఇట్లా కూర్చునే పిల్లలు మనకు కనిపించరు. ఇలాంటి సంస్కారం మనకు కనిపించదు. 100 కోట్లు సంపాదించిన పిల్లలు ప్రయోజకులు కాకపోతే అంతకంటే దౌర్భాగ్యం, అంతకంటే దురదృష్టం మరొకటి ఉండదు. ఇంత చక్కటి చదువు చదువుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ పిల్లలు తప్పకుండా ప్రయోజకులు అవుతారు. తల్లిదండ్రులకు, ఈ గ్రామానికి, దేశానికి మీ హ్యాండ్ఫుల్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ who are pure and selfless with iron muscles, steel nerves, I can conquer the world అని చెప్పిండు. ఇనుప కండలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగినటువంటి గుప్పెడి మంది యువతీ యువకులతో ప్రపంచాన్ని జయించవచ్చు అన్నాడు వివేకానంద. ఇక్కడ గుప్పెడి మంది కాదు, దాదాపు 400-500 మంది వివేకానందుడు కలలు కన్న యువకులు ఈరోజు ఈ సరస్వతి శిశు మందిర్లో తయారవుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు దేశానికి, సమాజానికి, కుటుంబానికి, తల్లిదండ్రులకు అవసరం. చాలామంది ఈరోజు 60 కోట్ల మంది యువకులు ఉన్నారు భారతదేశంలో. కానీ బయట చూస్తే, టీవీలలో చూస్తే భయం అనిపిస్తుంది. ఎందుకంటే ధూమపానం ధూళిలో తేలిపోతూ, మారక ద్రవ్యాల మత్తున మునిగిపోతూ, ఉగ్రవాదం ఊబిలో కూరుకుపోతూ, క్షుద్ర రాజకీయాలకు సమిదలైపోతూ ఈరోజు బయటికి పంపిస్తే పిల్లవాడు ఏమైపోతాడో అన్న భయం ప్రతి తల్లిదండ్రులకు కనిపిస్తూ ఉంది. ఎక్కడ పడితే అక్కడ డ్రగ్ ఎడిక్ట్స్గా గంజాయి, బ్రౌన్ షుగర్, కొకేన్ తోటి టీవీ ఆన్ చేస్తే ఇక్కడ రైడింగ్ అయింది, ఇంజనీరింగ్ పిల్లలు, యువకులు ఇట్లా తయారవుతూ ఉన్నారు అని చెప్పి అమాయకమైన పిల్లలు కూడా బయటికి వెళ్ళి ఏమవుతారో అనే భయం కలుగుతూ ఉంది. కానీ అలాంటి వాళ్ళు కాదు దేశానికి కావాల్సింది. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, పేర్లకు, పుకార్లకు, షికార్లకు నిబద్ధులు. అలాంటి వాళ్ళు కాదు మనకు కావాల్సింది. ఇలాంటి యువకులు మనం తయారు చేసుకోవాలి. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, జీవన బృందావన నిర్మాతలు. ఇలాంటి యువకులు మనకు కావాలి. అందుకే ఆ ఇనుప కండలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పాన్ని మనం అదే విధంగా కొనసాగించాలి. ఇనుప కండల శక్తి ఇంకిపోని యొద్దు, ఉక్కు నరముల శక్తి కరిగిపోని యొద్దు, తరతరాల కీర్తి తరిగిపోని యొద్దు, యుగ యుగాల చరిత ఆగిపోని యొద్దు, యుగ యుగాల చరిత ఆగిపోని యొద్దు. ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు, కర్మయోగి గీత గోవిందుడు, అద్వైత ప్రదాత ఆదిశంకరుడు, విశ్వమత విజేత వివేకానందుడు. మీలోనే ఉన్నరని నిజము మీరెరగాలి, మీ శక్తనంతమని గుర్తుంచుకోవాలి. దేశ దేశాలలో ఖ్యాతి గడించాలి, భారతాంబకు ముద్దు బిడ్డలై వెలగాలి, భారతాంబకు ముద్దు బిడ్డలై వెలగాలి. భారతదేశం యొక్క గొప్ప చరిత్ర. అంగట్లో రతనాలు అమ్మినారట ఇచ్చట, అగ్గిపెట్టెలో పట్టు చీరలల్లారట, రాతిలో రాగాలు పలికించినారట, రాగాలతో రాళ్ళు కరిగించినారట. అచ్చపు చీకటింట్ల పొరులాడుచునుండ ప్రపంచమెల్ల, నీ పచ్చని తల్లి గుమ్మములపై వెలిగెన్మని దీపికల్, కనన్ వచ్చిన కండ కండముల వారికి తీరునట్లుగా బిచ్చము పెట్టె భారత సవిత్రి ప్రియంబున 2 చేతులన్. 2000 సంవత్సరాల ముందు అమెరికా లేదు, 5000 సంవత్సరాల ముందు చైనా లేదు, 1500 సంవత్సరాల ముందు సెంట్రల్ ఏషియా కంట్రీస్ ఏవీ లేవు. కానీ యుగ యుగాల నుంచి భారతదేశం కొనసాగుతూ ఉంది. ఒకప్పుడు గొప్పగా చెప్పుకునే ఈజిప్టు ఈరోజు కేవలము పిరమిడ్స్, వాటి మధ్యలో మమ్మీలు మాత్రమే శిథిలాలుగా మిగిలిపోయింది. ఒకప్పుడు అలెగ్జాండర్ ది గ్రేట్ అని చెప్పుకుంటున్నారు ప్రపంచం. భారతదేశానికి వచ్చి పరాభవాన్ని చవిచూసి వెనుదిరిగిన అలెగ్జాండర్ ఉన్నటువంటి దేశం గ్రీసు ఈరోజు అంతరించిపోయింది. ఒకప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని చెప్పింది.
అలాంటి రోమన్ సామ్రాజ్యం ఈరోజు పతనమైపోయింది, కనిపించదు. బాబిలోనియన్ కల్చర్ అనేది కనుమరుగైపోయింది. అయినా యుగ యుగాల నుంచి సజీవ స్రవంతిలాగా కొనసాగుతుంది భారతదేశం. భారతదేశంలో ఉన్న ఆ సైంటిఫిక్ జీవన విధానం, శాస్త్రీయమైనటువంటి జీవన విధానమే దానికి కారణం. చచ్చిన జాతి కాదు మరి చావదు వేయి యుగాలకైనా, విన్నిచ్చిన జాతి కాదు పరుగెత్తు విరోధుని పిల్చి కౌగిట గుచ్చిన జాతి రాయిది. మరుత్తరు శాఖల తోడ హాయిగా అచ్చిన కాయలాడుకొనెరా మన కీర్తిల తామ తల్లికల్. ప్రపంచంలో శాస్త్రీయమైనటువంటి భాష సంస్కృతం. ఈరోజు కంప్యూటర్కు అర్థం కావడం లేదు భాషలు. ఎందుకు అంటే అవన్నీ అశాస్త్రీయమైనవి, అన్సైంటిఫిక్ లాంగ్వేజెస్. కేవలం ఒక సంస్కృతం మాత్రమే శాస్త్రీయమైనటువంటి భాష. ప్రపంచంలో మొట్టమొదటి వ్యాకరణం అందించింది పాణిని, గ్రామర్. ప్రపంచంలో ఆయుర్వేదాన్ని అందించింది ధన్వంతరి. ప్రపంచానికి యోగ శాస్త్రాన్ని అందించింది పతంజలి. ప్రపంచంలో రాసిన మొదటి పుస్తకం రామాయణం కావ్యం. ఇట్లా ప్రపంచంలో కట్టిన అద్భుతమైన వంతెన రామసేతు, 100 యోజనాల అంత ఇంజనీరింగ్, నల నీల అనే ఇంజనీర్స్ కట్టినటువంటి వంతెన ప్రపంచంలో ఈనాటికి యుగాలు దాటిన చెక్కు చెదరకుండా రామసేతు ఇంకా మనకు కనిపిస్తూ ఉంది. నాసా వాళ్ళు కూడా దాన్ని ఇది మానవ నిర్మితమైన అద్భుత కట్టడం అని చెప్పి రుజువు చేసింది. మొన్ననే మన ప్రియతమ ప్రధాని ప్రపంచంలో ద సోఫిస్టికేటెడ్ వెల్ ప్లాన్డ్ సిటీ ద్వారకా నగరం, మన శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వాపర యుగంలో ఈ మధురలో కంసుని చంపిన తర్వాత కంసునికి మిత్రుడైనటువంటి జరాసంధుడు, ఇప్పుడు బీహార్ అని చెప్తాం, మగధ సామ్రాజ్యం, మగధ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న జరాసంధుడి దాడి మధుర పైన చేస్తూ ఉంటే యుద్ధాల వల్ల సామాన్య ప్రజలు నష్టపోతూ ఉన్నారని చెప్పి మధుర నుంచి మొత్తం గుజరాత్ తీరానికి వచ్చి సముద్రంలో ఉన్నటువంటి దీవులను అద్భుతంగా ఒక నగరాన్ని నిర్మించి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక సైంటిఫిక్ ప్లాన్డ్ సిటీ ద్వారకా. ఈరోజు భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచం చూసి గర్వపడే విధంగా భారతీయులు ఈరోజు మన ప్రియతమ ప్రధాని సముద్రంలో మునిగిపోయిన ద్వారకను ప్రపంచానికి టూరిస్ట్ ప్లేస్గా చూపిస్తూ ఉన్నాడు. మననే వెళ్ళి పూజ చేసి వచ్చిండు. 400 మీటర్ల లోతులో జలాంతర్గామిలో వెళ్ళి అక్కడ ద్వారక ఉంది. ఎందుకు ఇది అంటే ప్రపంచానికి మనం గర్వపడే విధంగా ఇంత గొప్ప శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ఇంత గొప్ప చరిత్ర, ఇంత గొప్ప సంస్కృతి భారతదేశానికి ఉంది. ఈరోజు పిల్లల పుస్తకాలలో జీవశాస్త్ర పితామహుడు అంటే డార్విన్ అని చెప్పి పుస్తకాలలో ప్రింట్ చేసుకున్నాం. స్వాతంత్రం రాకముందు రాసుకున్నటువంటి పుస్తకాలను స్వాతంత్రం తర్వాత కూడా కంటిన్యూ చేసే దౌర్భాగ్యం ఏర్పడ్డది. జీవ పరిణామ సిద్ధాంతం దశావతారాలలో ఉన్నటువంటిదే జీవ పరిణామ సిద్ధాంతం. కానీ భారతదేశం పేరు చెప్పకుండా డార్విన్ పేరు చెప్తూ ఉన్నాం. అంటే జలచరాలు, ఉభయచరాలు, ఆ తర్వాత జీవ పరిణామం జరిగింది అని చెప్పి దశావతారాలు అంతకంటే స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం. కానీ మనం చెప్పలేకపోతూ ఉన్నాం. కానీ పిల్లలకు చెప్పాలి. భారతదేశం అందించింది దశావతారాలు, జీవ పరిణామ సిద్ధాంతం. పైథాగరస్ సిద్ధాంతం అని చెప్తూ ఉన్నాం. మ్యాథమెటిక్స్, నేను మీ ప్రిన్సిపల్ కూడా మ్యాథమెటిక్స్. పైథాగరస్ కంటే 2000 సంవత్సరాల ముందు బౌద్ధాయనుడు ఈ పైథాగరస్ సిద్ధాంతాన్ని ఆయన సిద్ధాంతకర్త పుస్తకంలో రాయడం జరిగింది. మనం ఇంకా క్లెయిమ్ చేయకపోతూ ఉన్నాం. ఇలాంటి అనేక అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు భారతీయులు చేసిన మనం మన పిల్లలకు చెప్పుకోలేకపోవడం. పిల్లలలో మళ్ళొక సివి రామన్ ఎందుకు పుట్టలేదు? స్వాతంత్రం రాకముందు సివి రామన్ చెట్లకు ప్రాణం ఉందని జగదీష్ చంద్రబోస్ ఇలాంటి
గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు స్వాతంత్రానికి ముందు మన దేశంలో ఉంటే 75 సంవత్సరాలు గడిచిన స్వాతంత్రం తర్వాత అలాంటి గొప్ప శాస్త్రవేత్తలు రాకపోవడానికి కారణం మన పిల్లలకు మనం ఈ పాశ్చాత్య నాగరికత గొప్పతనాన్ని తెలియజేసే విధంగా టెక్స్ట్ పుస్తకాలలో మనం నేర్పించడం, మన జ్ఞానాన్ని మన పిల్లలకు అందించాలి, మన దేశ గొప్పతనాన్ని మన విద్యార్థులకు తెలియజేయాలి. గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్ప గొప్ప ఆవిష్కరణలు భారతదేశంలో ఉన్నాయి. ఈ దేశంలో పుట్టడం ఒక అదృష్టం. మై డియర్ స్టూడెంట్స్, ఈ జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఇంకా విద్యార్థుల ప్రదర్శనలు ఉన్నాయి కాబట్టి విద్యార్థులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ తల్లిదండ్రులకు తెలియజేస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ బ్రిలియంట్ సక్సెస్, బ్రైట్ ఫ్యూచర్ ఇన్ యువర్ ఎగ్జామ్స్ కూడా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. Thank you very much, sir. Your words are so powerful.